మీకేమైనా సార్ ఇన్సిడెంట్స్ ఇట్లా మర్చిపోలేని డబ్బుల విషయంలో? 8 years తిరిగి నిద్రపోలేదు. డబ్బులు లేవు. అమ్మ ఏమడుగుతుంది నాన్నని, పిల్లకాయలకి ఫుడ్ పెట్టేదానికి ఏమైనా పాల ప్యాకెట్ కానీ ఏదైనా అక్కడ ఉంటాయి కదా. ఆయన ఏమంటారు, నా అక్కడ ఉంటే నేను దానా అంటాడు. ఎందుకు చేశాను. అందుకే నేను ఈరోజు కూడా ఎట్నే ఉంటాను. మీరు అనుకుంటున్నాను నన్ను, నా లైఫ్ స్టైల్ చాలా సింపుల్గా ఉంటుంది. మీరు ఏం లేదు, ఇప్పుడు ఒక మెట్లు మీరు ఎక్కేసి వస్తున్నారు, మీకు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ వచ్చినప్పుడు 1000 రూపాయలు నేను ఇస్తాను అనుకోండి. మీరు నన్ను ఏమడుగుతారు తెలుసా? నెక్స్ట్ క్వశ్చన్, అన్నా నేను సెకండ్ ఫ్లోర్ పోతే ఎంత ఇస్తాను అడుగుతాను. 2000 ఇస్తాను. అప్పుడు నెక్స్ట్ మీ క్వశ్చన్ ఎంత ఇస్తా? అన్నా నేను 100 ఫ్లోర్ ఫస్ట్ సెకండ్ గురించి మాట్లాడుతున్నాం. నెక్స్ట్ మీ క్వశ్చన్ ఎలా ఉంటుంది సార్? అన్నా నేను 100 ఫ్లోర్ పోతే లక్ష ఇస్తావా అని అడుగుతాను. అవునా అని చెప్తాను. ఇంకేముంది, ఇంకా ఆనుకూల ముందు ఆలోచించేది ఏముంది? డబ్బులు లేవు కదమ్మా. డబ్బులు లేదంటే మర్యాద లేదంటే మనిషికి. డబ్బుల వల్లనే సార్ నన్ను చూసి